ప్రియులరా, దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఉత్తరాలు దేవుని సమాజానికి, ఇప్పుడున్నటువంటి నవీన సంఘాలకు కూడా ఎంతో ప్రేరణ. ఆనాటి దినాల యొక్క పరిచర్య, ఆనాటి సంఘాల యొక్క విశ్వాసుల యొక్క విధానం, వీటన్నిటినీ మనకు తెలియచెప్పింది ఎవరని అడిగితే ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు రాసిన చాలా ఉత్తరాలు వీటన్నిటినీ కూడా మనకు ప్రస్ఫుటం చేస్తున్నాయి. సంఘం ఎలాగుండేది, ఏ సంఘం యొక్క ఘనత ఎలాగుండేది, ఏ సంఘ విశ్వాసులు ఎలాగ వాళ్ళ జీవన విధానాన్ని, ఆత్మీయ జీవితాన్ని నడిపించుకునేవారు, ఇవన్నిటినీ కూడా ఈ ఉత్తరాలే మనకు తెలియజేస్తున్నాయి. ప్రభు అయిన దేవుడు తను ఏర్పరచుకున్న, తన రక్తము చేత కొనబడిన వ్యక్తుల యొక్క సముదాయాన్ని దేవుడు సంఘము అన్నాడు. బాగా వినాలి ప్రియులరా, ఒక సంఘాన్ని కట్టడానికి దేవుడు చాలా తేలికగా కట్టలేదండి. ఇది చాలా సులువుగా కట్టబడినటువంటిది కాదు. విన్నారా, నేను చాలా చోట్ల మీటింగులకు వెళ్తుంటాను. వెళ్ళిన చోట మీటింగ్కి వెళ్ళిన తర్వాత మన దగ్గరికి చాలామంది దైవజనులు వచ్చారు. మనం ఎన్ని గంటలకండి అయ్యగారు ప్రసంగం అని అడుగుతారు. అయ్యా, మధ్యాహ్నం మీరు 12ంటికి ఉంటే సరిపోతుందండి అన్నాం. 12 గంటలకు ఖచ్చితంగా ఆయన వస్తారు. గంటన్నర వాక్యాన్ని, 2 గంటల వాక్యం చెప్తారు, భోంచేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ సంవత్సరం తర్వాత ఆయన వస్తే, మనం పిలిస్తే ఆయన రావచ్చు. ఇంకక్కడితో ఆయన పరిచర్య ఇక్కడ పూర్తయిపోయింది. కానీ ఈ పరిచర్య చేయడానికి ఇక్కడ మనం ఏర్పరచుకున్నటువంటి సంఘం ఉంది చూసారా, ఈ సంఘ మందిర పునాదులు ఉన్నాయి చూసారా, ఇక్కడ సంపాదించబడినటువంటి ఆత్మలు ఉన్నాయి చూసారా, దాని కొరకు క్రీస్తు ప్రభువారు పొందినటువంటి వేదన, తన సంఘము కొరకు ఆయన చేసిన బలియాగము, తన దాసుడికి ఇచ్చినటువంటి పిలుపు మేరకు, దర్శనం మేరకు ఈ సంఘ స్థాపన కొరకు దైవజనుడు పడినటువంటి ప్రయాస, ఒక 25 సంవత్సరాల ఆయన యొక్క ప్రయాస, కుటుంబం యొక్క ప్రయాస, సంఘ పెద్దల యొక్క ప్రయాస, పరిచారకుల యొక్క ప్రయాస, ఇది దేవుని బిడ్డలరా, ఇది చాలా విలువైనటువంటిది, చాలా విలువైనటువంటిది. ఈ మందిరం 10 రోజుల్లో ఒక 5 కోట్లు పెట్టి డబ్బుని ఇలా పంపించి కాంట్రాక్ట్ ఇచ్చి కట్టేసిన మందిరం కాదు. ఒక ఇటుకను పేర్చుకుంటూ, ఒక్కొక్క స్థలాన్ని కొనుక్కుంటూ, దేవుని బిడ్డలరా, ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ, ఆ మందిరపు పనంతా విశ్వాసులు, సండే స్కూల్ బిడ్డలు కూడా మనమే పారకొట్టి, మనమే ఇటుకలు పేర్చి అలాగ కట్టబడినటువంటి దేవాలయము, అలాగ వృద్ధి పొందబడినటువంటి దేవాలయము. ఇదే కాదు, దేవుని పిలుపులో, దర్శనములో, ఆత్మల రక్షణ కొరకు ఆ ప్రాంతానికి సేవకుడిని పంపించి, సేవకుడు చేత కట్టబడేటువంటి ఏ మందిరమైనా ఇలాగే కట్టబడుతుంది. కనుక అలాంటి సజీవ సంఘములో మనమున్నాం ప్రియులరా. బాగా గమనించాలి. ఇక్కడ 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 మందిరము, 2 సంఘము. చెప్పండి ఏంటది? 1 మందిరము, 2 సంఘము. 2 ఒకటేనా? మందిరము, సంఘము 2 ఒకటేనా? మంది కొరకు మందిరమా, మందిరము కొరకు మందా? మంది అంటే మనుష్యులు, ఓకే. మంది కొరకు మందిరమా, మందిరం కొరకు మందా? చెప్పండి అమ్మా. ఒక సూపర్ మార్కెట్ పెడతారు, డిమార్ట్, ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నట్టుంది, ఓకే. ఒక మల్టీప్లెక్స్ పెడతారు. ఇది పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అడిగితే ఒక KFC పెడతారు. పెట్టినప్పుడు ఇక్కడ పాపులేషన్ ఏంటి, ఇక్కడ బిజినెస్ ఎంత జరుగుతుంది అని అవన్నీ కొన్ని లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఉన్న తర్వాత వచ్చి ఇక్కడ డిమార్ట్ కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రజలు వెళ్ళిపోతారు. డిమార్ట్ కొరకు ప్రజలు, ఓకే. డిమార్ట్ కొరకు ప్రజలు. ఇక్కడ ప్రజలకి
డీమార్ట్ పెట్టారు, డీమార్ట్లో చాలా తక్కువ ఉన్నాయని చెప్పి ప్రజలు వెళ్ళి అక్కడ తండోపతండాలుగా కొనుక్కుంటూ ఉంటారు. క్రైస్తవ సంఘం అలాంటిది కాదు. ఒక మందిరాన్ని మనం కట్టి మందిరంలోనికి మనుషులను సంపాదించింది కాదు ఇది. ఎక్కడైనా కానీ దేవుని సంఘం ఎలాగ ఏర్పడుతుంది? మందిని సంపాదించబడినటువంటి మందిరాన్ని కట్టాలి. స్తోత్రం చెప్పండి. సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు దానికి ముందు దావీదు కూడా ప్రకటన చేస్తూ అంటున్నాడు, నాయనా, జీవము గల దేవుని కొరకు మనం ఒక మందిరాన్ని కట్టాలి. మీ దగ్గర ఉన్నటువంటి వెండి, బంగారము, రాయి, ఇనుమ, ఇత్తడి ఇవన్నిటినీ కూడా మీరు సమకూర్చి తీసుకొని రండి. మనమైతే సుఖవంతమైనటువంటి గుడారాల్లో ఉన్నాము. మన దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టడానికి నేను ప్రతిష్ఠించబడ్డాను. రండి, ఇవన్నీ కూడా తీసుకొని రండి అని చెప్పాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటివి, వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటివి తీసుకుని వచ్చిన తర్వాత దానితో మందిరాన్ని కట్టడానికి ఆయన ప్రారంభించాడు. తీరా ప్రారంభించే నాటికి దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కట్టొద్దన్నాడు. అదేంటది? ఆయన కొరకే మందిరాన్ని కడుతున్నాను కదా అంటే, అది కూడా నువ్వు కట్టొద్దు, నీ చేతులు రక్తముతో మరకలైపోయినాయి, నేను ఏర్పరచుకున్న వాని చేత ఇది కడతాను అని అన్నాడు. అది ఎలా కట్టాలో, ఏ రీతిగా కట్టాలో, ఏ క్రమములో కట్టాలో, అది ఎక్కడ కట్టాలో, వీటన్నిటినీ దేవుడు తన దర్శనం చొప్పున దేవుడు తన ప్రజలైనటువంటి వారి కొరకు ఒక షెల్టర్గా దేవుడు మందిరాన్ని దేవుడు తన నివాసముగా దేవుడు ఏర్పరుచుకున్నాడు. అందుకే మందిరాన్ని గురించి దేవుడు అంటాడు, ఇది నా మందిరము, ఇక్కడ నేను నివాసము చేయుదును, ఇక్కడ మీరు చేయు ప్రతి ప్రార్థనలను నేను ఆలకించి మీకు సమాధానం ఇస్తాను. ఇది నా మందిరం అని పేరు పెట్టబడుతుంది, ఇది పరలోకపు గవిని అని చెప్పి దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన సంఘములో మనం చేరి, ఆయన వాక్యము చేత మనము సంధించబడి, క్రీస్తు రక్తములో మనము కడగబడి, దేవుని మందిరములో మనము ప్రతిష్ఠించబడిన తరువాత అక్కడ ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లిదండ్రులు అక్కడ ఉంటారు. వాళ్ళు నిన్ను ప్రభువులోనికి నడిపించారు. నువ్వు వారిని దేవుని బిడ్డలారా లోబడి నువ్వు బాప్తిస్మం పొంది నువ్వు దేవుని సంఘములో నువ్వు చేర్చబడుతూ వచ్చావు. ఇప్పుడు ఈ సంఘాన్ని సేవకుని యొక్క బాధ్యత ఏంటని అడిగితే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే వరకు కూడా ఈ మందను నువ్వు మేపు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. విన్నారా? ఒక యెరూషలేము నుంచి యెరికోకి ఒక వ్యక్తి కిందకు దిగి వచ్చేస్తున్నప్పుడు దొంగల చేతికి చిక్కాడు. దొంగలు అతను పట్టుకుని కొట్టారు, అతని వస్త్రాన్ని దోచుకున్నారు, శరీరం అంతా గాయాలైపోయినాయి, రోడ్డు పక్కన పడున్నాడు. చూసారా ప్రియులరా? మనం కూడా ఒకరోజు అలాంటి జీవితాలే. రోడ్డు పక్కన మనం పడున్నప్పుడు, గాయాలు మనకు అయినప్పుడు మనల్ని ఎవరూ పట్టించుకోలేదు, బంధువులు పట్టించుకోలేదు, ఆప్తులు పట్టించుకోలేదు, అయిన వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళకేమీ లేదు, ఎందుకు పనికిరాలు, వీళ్ళ బతుకులు ఇంతే, వీళ్ళ జీవితాలు ఇంతే అన్నట్లుగా వదిలేశారు. సంఘం మనలను చేరదీసి, సంఘం మనకు విలువిచ్చిన తర్వాత, దేవుడు మన విలువను పెంచిన తర్వాత, మనం బయటకు వెళుతున్నప్పుడు అనేక మంది మనకు 2 చేతులు పెట్టి వందనాలు బాబు, ప్రైజ్ ద లార్డ్, అన్న, అక్క, తమ్ముడు అని విలువిచ్చిన తర్వాత, అప్పుడు మనకి లోకానికి మనం కావలసి వచ్చింది. లోకం విధానం అంతే. పాడైపోయిన వాడు లోకానికి ఎవరికి అక్కర్లేదు. మన జీవితాల్లో మనం ఏమీ సాధించలేకపోయినా, అప్పుల్లో అడుగంటిపోయినా, నిందలు పడుతున్నా, కుటుంబంలో అవమానాలు పొందుతున్నా, ఎవరు కూడా పట్టించుకునేవారు ఉండరు ప్రియులారా. అలాంటి సమయంలోనే కదా మనం దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీవే నాకు సహాయం చేయి, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి అని వేదనతో ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకున్న తర్వాత
ఖచ్చితంగా మన స్థితిని, గతిని, మతిని ప్రభు మార్చేస్తాడు. అలాగ మనందరి జీవితాలు మారిని, మనందరి బ్రతుకులు మారిన తర్వాత, మనకన్నీ కలిగిన తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మాకు ఒక గౌరవం ఇచ్చాడు. దేవుని మందిరంలో మేము ఒక విలువ సంపాదించుకున్నాం. దేవుని మందిరంలోకి మేము రావడం వలన అందరూ మమ్మల్ని చూసి మంచివారని గుర్తించారు. దేవుణ్ణి నమ్ముకున్నామని విలువిస్తున్నారు. మాకు ఇదివరకు వచ్చినప్పుడు కాలినడకన వచ్చాం, ఇప్పుడు దేవుడు మాకు వాహనం ఇచ్చాడు. నమ్ముకున్న తర్వాత మేము ఒక ఇంటిని కట్టుకున్నాం. దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు మాకు ఒక సొంత వ్యాపారం, వ్యవసాయం ఇచ్చాడు. మా బిడ్డలు బాగా వృద్ధి పొందారు, చక్కగాళ్ళు వర్ధిల్లుతున్నారు, వాళ్ళు చక్కని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మా బిడ్డకు వివాహం చేయగలిగాం. చనిపోవలసిన నేను బ్రతికించబడ్డాను. ఇలాంటి కార్యాలన్నీ జరిగిన తర్వాత అప్పుడు దేవుని బిడ్డలరా, లోకానికి మనం కావాలని మనల్ని విలువగా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి పిలవడం మొదలెడతారు. అప్పుడు మన స్థాయి పెరిగిన తర్వాత బంధుత్వాలు ఏర్పడతాయి. మన స్థాయి పెరిగిన తర్వాత ఎక్కడే కాదు, సమాజంలో కూడా మన గౌరవం పెరుగుతుంది. కానీ విలువిచ్చింది ఎవరు అన్న దేవుణ్ణి మాత్రం మనం మర్చిపోకూడదు. విలువిచ్చిన దేవుణ్ణి మాత్రం మన జీవితకాలం కూడా మనం ఆయన్ని విడిచిపెట్టకూడదు. అందుకే సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక, ఈ విలువను దేవుని బిడ్డలారా, దేవుని సంఘం కలిగి ఉన్నప్పుడు ఆ విలువ ఎంత గొప్పదై ఉన్నది అని అడిగితే గనక, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనం తీసుకున్నాం. ఒక మాదిరికరమైనటువంటి విశ్వాసులు తెస్సలోనికైలో ఉన్నారు అన్న సంగతిని పౌలు గారు తన ఉత్తరము ద్వారాగా ప్రశంసిస్తూ రాస్తున్నాడు. ఒక మాదిరికరమైనటువంటి విశ్వాసులు మీరు. ఎంత గొప్ప మాదిరి ఉందో సంగమా, ఎంత గొప్ప మాదిరి ఉందో తెలుసా మీకు? మీరు కలిగి ఉన్నటువంటి మాదిరి ఎంత గొప్పదని అడిగితే, మిమ్మల్ని నేను అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను, మిమ్మల్ని నేను ప్రశంసింపకుండా నేను ఉండలేకపోతున్నాను. దేవుని సంఘమా, ఇమ్మానుయేలు సంఘమా, మనము కూడా దేవుని చేత ఇలాంత ప్రశంస పొందిన విశ్వాసులుగా మనం ఉండాలి. దేవుని చేత మెచ్చుకోబడినటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. సేవకుడు మెచ్చుకున్నాడా లేదా అన్నది కాదు, మనుషులు మెచ్చుకున్నారా లేదా అన్నది కాదు. అలాగనుకుంటే గనక మెచ్చుకోబడినటువంటి ఈ సంఘము శ్రమలలో మెచ్చుకోబడింది. ఓర్పును, వాళ్ళ సహనాన్ని చూచినప్పుడు దైవజనుడు ప్రశంస నింపకుండా ఆయన ఉండలేకపోతున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రశంస తెలుసా ఇది? నేను అనుకుంటున్నాను, రాత్రి ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రభువా, నా జీవిత కాలంలో ఇలాంటి ప్రశంస నేను కలిగి ఉంటే నాకు అంతకంటే మించినది లేదు ప్రభువా. ఏ పొగడ్తలు, ఏ డిగ్రీలు, ఏ బిరుదులు కాదు. ఇది లోక సంబంధమైనటువంటి డాక్టరేట్లు, బిషప్లు, రైట్ రెవరెండ్లు, వీటన్నిటికంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి ప్రశంస. ఆయన అంటాడు, ప్రియులరా రండి చూద్దాం, మీ హింసలలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, మీ విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో, అబ్బబ్బబ్బబ్బబ్బా, అపోస్తులుడైన పౌలు గారు సార్వత్రిక సువార్థికుడు. ఆయన అనేక సంఘాలకు ఉత్తరం రాస్తున్నాడు. ఆయన అనేక సంఘాలను బలపరుస్తున్నాడు. ఆయన అనేక స్థలాల్లోనికి వెళ్ళి వాళ్ళను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఏ సంఘం దగ్గరికి వెళ్ళినా, నేనే పరిశుద్ధ విశ్వాసులతో మాట్లాడినా, నేనెవరికి మాదిరిని గురించి బోధించినా, మిమ్మలను గురించి నేను ప్రశంసింపకుండగా నేను ఉండలేకపోతున్నానయ్యా. మిమ్మలను గురించి నేను అతిశయపడుతున్నాను. ఇలాంటి విశ్వాసులను కలిగి ఉన్నటువంటి సేవకుడనుగా నేను అతిశయపడుతున్నాను. ఇలాంటి పరిశుద్ధ దేవుని సమాజమును బట్టి నేను గర్వపడుతున్నాను. మీ మాదిరిని చూచిన తరువాత, మీ విశ్వాస క్రమము చూచిన తరువాత నేను మిమ్మలను గురించి గర్వపడుతున్నాను. ఒక సంఘానికి సేవకుడికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటో తెలుసా? వచ్చానా, వాక్యం చెప్పానా, వెళ్ళిపోయానా? ఇంకా నయం వచ్చేవాళ్ళు కూడా లేరు, ఇప్పుడు తెర మీదే వస్తున్నారు.
ఎంతోమంది చూస్తారు టీవీ ప్రోగ్రాం. దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ నా విశ్వాసులు కాదు, వాళ్ళందరూ నా బిడ్డలు కాదు. వినండి ప్రియులరా, విశ్వాసులకి సేవకుడికి ఉన్నటువంటి అనుబంధం ఏంటో తెలుసా? నువ్వెలాగెదుగుతున్నావు, నీ విశ్వాస పరిమితి ఎంత ఉంది, నువ్వు దేవునిలో బలంగా ఉన్నావా, నువ్వు తొలగిపోతున్నావా, నిన్నెప్పటికప్పుడు వాక్యం చేత నిన్ను హెచ్చరించి, దేవుని బిడ్డలారా నిన్ను పేరు పెట్టి పిలిచి, నువ్వు నీ యొక్క పరిస్థితిని సేవకుడి దగ్గరకు వచ్చి చెప్పుకుని, నిన్న శుక్రవారం లైవ్లో మనం విన్నాం, దైవజనుడు ఎంత అలిసిపోయినా వచ్చిన ప్రతి విశ్వాసి పైన ఆయన అభిషేకపు హస్తాన్ని శిరస్సు మీద ఉంచి ఆశీర్వదించి, ఆయన చేతుల మీదుగా ప్రభు శరీర రక్తాలను విరిచి తన బిడలైనటువంటి వారికి అందించి, నాయనా నీ విశ్వాస క్రమములో కొన్ని సంఘ క్రమశిక్షణ చర్యలలో దేవుని బిడ్డలారా సరిచేస్తూ, ఇది సేవకునికి సంఘానికి మధ్యన ఉన్నటువంటి రిలేషన్. అందుకే ప్రభు అంటాడు, కాపరిని నేను, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలకు మంచి కాపరి, కాపరి ఒక చోట, గొర్రెలు ఒక చోట ఉండవు. మేపేవాడు ఎలా మేపుతాడో తెలుసా? ఆ గొర్రెల వెనుక నడుచుకుంటూ వెళ్తాడు. వెళుతున్నటువంటి వాడి చేతిలో దుడ్డు కర్ర, దండము ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒక కొంకె కర్ర ఉంటుంది గొర్రెల కాపరికి. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ కొంకె కర్రను తీసుకుని గొర్రెలను మేపుతూ, ఇతను గొర్రెల కాపరి అని మనం గుర్తించడానికి ఒక బండ గుర్తేంటో తెలుసా? అతని భుజము మీద ఒక గొర్రె పిల్ల ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఒకసారి మందను తీసుకుని వాళ్ళు పచ్చిక గల చోట్ల మేపుకుంటూ వెళ్ళిపోతే ఒక 3 నెలలకో 6 నెలలకో ఇంటికి వెళ్తారు. ఈలోపు వెళుతున్న మందల్లో పిల్లలు పెడుతుంటాయి, వెళుతున్న గొర్రెల్లో కొన్ని తుండ్ర గొర్రెలు తప్పిపోతుంటాయి, వెళుతున్న గొర్రెల్లో కొన్ని గాయాల పాలవుతూ ఉంటాయి. కాపరి ఏం చేస్తాడో తెలుసా? వాటిని భుజాన్ని వేసుకుని మోస్తాడు. ఈ గొర్రెలకు ఉన్నటువంటి లక్షణం ఏంటని అడిగితే, ఓ 10 గొర్రెలు ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఒక గొర్రె ఎక్కడికి వెళ్ళిపోద్దో దాని వెనకాల మిగిలిన అన్నీ వెళ్ళిపోతాయి. అందుకే దేవుడు మనల్ని గొర్రెలు అన్నాడేమో. గొర్రెలకున్న లక్షణం ఏంటంటే, గొర్రె తలెత్తి చూడదు. ఒక గొర్రె వెళ్ళిపోతుంది అనుకో, ఒకటి త్రోవ తప్పింది అనుకో, దాని వెనకాల ఈ మందంతా వెళ్ళిపోతాయి. అందుకే కాపరి ఏం చేస్తాడంటే, దుర్రు 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 అని ఇలాగలాగా అనుకుని దాని వెనకాల నడిపిస్తాడు. ఈలోపు మందంతా వెళ్ళిపోతుంటే ఎక్కడో పొదలో కొన్ని ఆకర్షణీయమైన పళ్ళు పలహారాలు కనపడతాయి. ఆ పొదలోని ముళ్ళ పొదల మధ్యన పళ్ళు కనపడతాయి. బాగా వినండి, ఇప్పుడు కాపరి గొర్రెలను మేపుతున్నాడు కదా, మేపుతూ తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఈ గొర్రెల వెంబడి మేపుకుంటూ వెళుతున్నటువంటి కాపరి ఈ గొర్రెలను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఆహారం పెట్టడానికి తీసుకెళ్తున్నాడు, పచ్చిక దగ్గరికి తీసుకెళ్తున్నాడు. వెళుతున్నప్పుడు ఎక్కడ నీళ్లు ఉన్నాయో, ఎక్కడ మంచి పచ్చిక ఉందో అక్కడ ఆపి వాటన్నిటినీ చక్కగా భోజనం కంప్లీట్ చేయండి అంటాడు. వాటికి భోజనం పెట్టడం గురించే ఈయన తీసుకెళ్తున్నాడు. మరి పొదలో ఒకవేళ పళ్ళు ఉన్నాయనుకో, పొదలో పళ్ళు బాగున్నాయి, ఈ పొదలో పళ్ళు ఉన్నాయనుకో, ఆ పళ్ళు తన గొర్రెలకు పెట్టాలని అనుకోడా? అనుకున్నవాడైతే ఏమంటాడు? ఆ పొద దగ్గర ఆపి వెళ్ళి మేసేయండి అంటాడు. కానీ గొర్రెలను ఆ పొద దగ్గర ఆకనివ్వలేదు. ఎందుకు ఆపడో? ఎందుకంటే అది ముళ్ళ పొదలు, అవి గచ్చ పొదలు. వాటి దగ్గర ఆపకుండా దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఒక గొర్రె ఏమనుకుంటా తెలుసా? ఈయన ఇక్కడ ఆపలేదు మనల్ని, మనం ఎక్కడ పళ్ళు తినేస్తామో అని. ఈ గొర్రెలన్నీ కూడా ఆయన వెనకాల వెళ్ళిపోతున్నాయి, నేను మాత్రం ఈ పొదలోకి వెళ్ళి తింటే బాగుంటుంది అనుకుని ఈ ఒక గొర్రె వెళ్ళి ఆ పొదలోకి వెళ్ళిపోయి చక్కగా పళ్ళు తింటది. తింటున్న గొర్రె ఏమనుకుంటుంది తెలుసా? బయటున్న పూర్ గొర్రెలు అనవసరంగా ఈ వెళ్ళిపోయి నాకు మాత్రం ఈ పళ్ళు దొరికినాయి, నా జీవితంలో నా నోట్లో ఉన్న పళ్ళతో ఇలాంటి పళ్ళు ఎప్పుడు తినేసాను, ఎంత మంచి పళ్ళు తినేస్తుంది. తినేసినప్పుడు అనుకుంటుంది,
కాపరి వెనకాల తలదించుకుని వెళుతున్న గొర్రెలను చూసి అమాయకులు పాపం ఆయన వెనకాల అలాగే వెళ్ళిపోతున్నారు. ఈ పళ్ళు తినడానికి నాకు దొరికిన ధన్యత వాటికి దొరకలేదు అనుకుని పళ్ళంతా తినేస్తుంది. తినేసిన తర్వాత బేవుమని ఏమీ ఎరగనట్లుగా వెళ్ళిపోదాం అనుకుని బయటకు వస్తుంది. వచ్చేటప్పటికి బయటికి రాదది. ఎందుకు? ముళ్ళ పొదలో. అప్పుడు దానికి అర్థమవుతుంది, మరి నేను ఎలాగొచ్చానంటే ఆల్రెడీ దానికి రక్తం కారుతా ఉంది. ఇక్కడ నేను రావడం వచ్చేసాను, కానీ ఇప్పుడు వెళ్ళడం నాకు చేత కావడం లేదు. అందుకేనా నా కాపరి ఇందులోకి వెళ్ళొద్దు అన్నాడు. తెలివైన గొర్రెలు ఆయన వెనకాల వెళ్ళి, నేను అనవసరంగా దీన్ని ఆశపడి నేను లోపలికి వచ్చి ఇరుక్కుపోయానే. అప్పుడు మొదలెడతాది కేక. ఏం కేక? అప్పుడు మొదలెడతా కేక. ఏంటి? అయ్యా అంటది. ఈలోపే ఎదరికెళ్ళిన కాపరి ఏం చేస్తాడు తెలుసా? తప్పిపోయిన గొర్రెను వెదుగుతూ వెనక్కి వస్తాడు. ఇప్పుడు కాపరి ఉంటాడు, తన గొర్రె ఉంటుంది, మధ్యలో పొదలో చిక్కుకున్న గొర్రె ఉంటుంది. అప్పుడు కాపరి తన మెడలో ఉన్నటువంటి కొంకె కర్రను తీసి ఆ పొదను అటు ఇటు చేసి తీసుకెళ్ళి దాన్ని మెడలో వేస్తాడు. మెడలో వేసి దాన్ని లాగుతాడు. ఎంత లాగినా గాయాలవుతాయి, ఎంత లాగినా కొన్ని మచ్చలు పడతాయి, ఎంత లాగినా కొంత రక్తము చిందిస్తుంది. అప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడు తెలుసా? గాయాలన్నిటినీ కూడా కట్టి, ఎందుకు వెళ్ళిపోయావే? నేను నీకు పచ్చిక దగ్గరికే కదా తీసుకెళ్తున్నాను, నువ్వు తినే తిండే నీకు పెడుతున్నాను, ఎందుకు వెళ్ళిపోయాము? మొద్దు మొహమా, ఊరుకో అని చెప్పి ఆ గొర్రెను వదిలేసి వెళ్ళిపోతాడా? దాని గాయాలన్నీ కట్టి దాన్ని తీసుకుని భుజాన్ని వేసుకుని దాన్ని మోసుకుని వెళ్తాడు. ఇది కాపరికి గొర్రెలకు ఉన్నటువంటి సంబంధం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘము అని అంటే వాక్యం చెబితే వాక్యాన్ని వింటే సంఘం అవదు. వాక్యంతోనే సంఘాన్ని కట్టలేం. వాక్యాన్ని మాత్రం చెప్పేసి వెళ్ళిపోతే ఈ సేవకుడికి ఉన్నంత సుఖం ఎక్కడ ఉండదు. 25 సంవత్సరాల నుంచి కుటుంబాలతో పెనవేయబడి రెండవ తరం దేవుని బిడ్డలారా, వాళ్ళ పిల్లలు కళ్ళ ముందు పెరిగి పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళకి వచ్చేస్తున్నారు. పెళ్ళిళ్ళు చేశాను కూడా. దేవుని కృపలో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ బాగోగుల్లో కాపరి అనబడిన వాడు ఆ సంఘాన్ని గురించి, ఆ సంఘ క్షేమాన్ని గురించి, సంఘం యొక్క స్థితిగతులను గురించి వివేచన కలిగి ఉంటాడు. అందుకే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను గురించి దేవుడు మాట్లాడుతూ, యోహాను గారు, మీరు కట్టిన సంఘాలు 7 లాగా లేవు, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగుంది, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగుంది. చూసారా? అంటే ఆనాటి దైవజనులు దేవుని వివేచన వేరుగా ఉంటుంది, ఈనాటి సేవకులు వీళ్ళ వివేచన వేరుగా ఉంటుంది. సంఘాలు లేవాలి, సేవకులు లేవాలి, మందిరాలు కట్టాలి, కానీ ప్రాచీన సంఘాల లాంటివి రావాలి. నవీన సంఘాలు, ఈ డిజిటల్ సంఘాలు కాదు, ఇప్పుడున్నటువంటి మోడర్న్ సంఘాలు కాదు, ఇప్పుడున్నటువంటి మోడర్న్ సేవ కాదు. ప్రాచీన సంఘ విధానం మళ్ళీ పురుడు పోసుకోవాలి. ప్రాచీన ఆదిమ సంఘ సేవకులు మరలా తిరిగి కడుపున పుట్టాలి. దేవుని బిడ్డలారా, విధానం రావాలి. సంఘం అంటే ఏంటో, సంఘ క్రమం అంటే ఏంటో, సంఘ విశ్వాసులు అంటే ఎవరో, దేవుడు అంటే ఎవరో, ఆ విశ్వాస క్రమములో దేవుని ప్రజలను పెంచాలి. పాపం లోతులేని విశ్వాసులు, కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇదే సంఘం అనుకుంటున్నారు, ఇదే విధానం అనుకుంటున్నారు, ఇదే భక్తి అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థమైన భక్తి యొక్క ఆనవాలు కూడా వాళ్ళకి తెలియదు. మా సంఘంలో అది ఉందండి, ఇది ఉందండి, దేవుడు ఉన్నాడో లేదో అది చెప్పు. ప్రకటన 3:20 తలుపు తడుతున్నాడు ఎవరో? ప్రభు, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుని తలుపు తడుతున్నాను, ఎవడైనా తలుపు తీస్తారా అని అడిగాడు. సారీ, మేము బిజీగా ఉన్నాం, లోపల ఆరాధనలో ఉన్నాం అంటున్నారు వాళ్ళు. ఎవరు? లోపల ఉన్నవాళ్ళు, మేము లోపల ఆరాధనలో ఉన్నాం, పాటలు వర్షిప్ జరుగుతుంది, అప్పుడు లోకల్ వర్షిప్ బ్యాండ్ ఉన్నారు, ఫుల్ వర్షిప్లో ఉన్నాం. సారీ,
మేము తలుపు తీయలేమన్నారు. ఈయన అన్నాడు, ఎవరిని ఆరాధిస్తున్నారన్నాడు. మేము ప్రభువుని ఆరాధిస్తున్నాం లోపలుండే. ఒరే, ఆ ప్రభువుని నేనేరా బయట ఉన్నాను, నన్ను బయట పెట్టే తలుపేసి లోపల నాకు ఆరాధన ఏంట్రా, తలుపు తీయండిరా బాబు నేను లోపలికి వస్తానంటుంటే ఈయన అన్నారు, నువ్వు లోపలే రావద్దు, నువ్వు బయటే ఉండి మేము ఆరాధించుకుంటాం అంటున్నారు. ఈ రోజున విధానాలు అలాగే ఉన్నాయి. ఈ సంఘానికి ఏంటి ఘనత? ఈ సంఘం యొక్క గొప్పతనం ఏంటి? రండి ప్రియులరా, ఎంత అద్భుతమైన మాట. హింసలలోనూ శ్రమలలోనూ మీరు సహించేవారుగాను ఓర్పు కలిగిన వారుగాను ఉన్న మీ విశ్వాసాన్ని నేను చూస్తున్నాను. బబ్బబ్బబ్బబ్బా, ప్రైజ్ ద లార్డ్. దేవుని సంఘాలలో మిమ్మలను గురించి అతిశయపడుతున్నాను నేను. ఒక అద్భుతమైనటువంటి మాదిరి సంఘంగా మీరున్నారు. ఒక అమూల్యమైనటువంటి మాదిరి క్రమశిక్షణ మీలో ఉంది. మీ సహనాన్ని నేను చూచాను, మీ ఓర్పును నేను చూచాను, మీ ప్రేమను నేను చూచాను, మీ విశ్వాసాన్ని నేను చూచాను. ఆదిమ సంఘము ఇప్పుడు నవీన సంఘాలతో పోల్చుకుంటే మెచ్చుకొనదగిన ఈ అంశములో నుంచి ఎన్ని పాఠాలు ఉన్నాయో చూడండి. వాళ్ళకి శ్రమ లేదా, హింస లేదా? అక్కడ పేర్కొనబడ్డాయి కదా, హింస 2, శ్రమ. సంఘం హింసించబడింది, సంఘం శ్రమపరచబడింది. హింసలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. శ్రమ వచ్చిన, హింస కలిగిన వాళ్ళ విశ్వాసం మాత్రం వదలలేదంట. స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. హింసే కానీ, శ్రమే కానీ, జీవము గల దేవుని సంఘములో ఉన్న విశ్వాసినైన నేను, ఎందుకో తెలుసా, వాళ్ళున్నది దేవుని సంఘములో. ఈ రోజున కొంతమంది ఉన్నది దేవుని సంఘములో కాదు. సంఘమని పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తుల సముదాయములో ఉన్నారు. నువ్వు దేవుని సంఘములోనికి వస్తే, ఈ మందిరం ఎవరిదో తెలుసా? దేవునిది. తన సేవకుడు ఎవరి చేత ఏర్పరచబడ్డాడో తెలుసా? దేవుని చేత. ఇక్కడ ప్రకటించబడుతున్న వాక్యం ఎవరిదో తెలుసా? దేవునిది. ఇక్కడ కుమ్మరించబడుతున్నటువంటి ఆత్మ ఎవరిదో తెలుసా? దేవునిది. నిన్ను ఎవరి రక్తముతో కొన్నాడో తెలుసా? దేవుని రక్తముతో. మరి ఇప్పుడు నీ కొరకు చిందించిన రక్తం యేసయ్యదైతే, వాక్యము యేసయ్యదైతే, ఆత్మ యేసయ్యదైతే, సేవకుడు యేసయ్యవాడైతే, మందిరము యేసయ్యదైతే, ఇంకా దేవునిది కాందేముంది ఇక్కడ? ఇప్పుడు నువ్వెవరికి లోబడాలో తెలుసా? నిన్ను కొనడానికి రవికుమార్ తన రక్తము చిందించలేదు, రవికుమార్ తన ప్రాణం పెట్టలేదు, రవికుమార్ ఈ బైబిల్ రాయలేదు, రవికుమార్ నీ కొరకు గాయాలు పొందలేదు. ఇప్పుడు నువ్వెవరికి కృతజ్ఞుడివై ఉండాలి? నిన్ను రక్షించిన నీ దేవునికి నువ్వు కృతజ్ఞుడివై ఉండాలి. హింసైనా, కరువైనా, ఖడ్గమైనా ఏది నన్ను ప్రభు ప్రేమ నుండి ఎడబాపలేదో. అవును ప్రియులరా, ఎవరూ నన్ను ప్రభు నుంచి ఎడబాపలేరు. కొంతమంది చాలా చమత్కారంగా కొన్ని ప్రలోభాల్లో పలి ఆ దైవ ప్రత్యక్షతను కోల్పోతూ ఉంటారు. ఇది నీది, నీ సంఘం, దేవుడు నీ కొరకు కట్టింది. ఇక్కడ ఎవరైనా, మనం ఎవరమైనా కానీ ఇది మా సంఘము అని చెప్పి అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటారు. ఎవరో తెలుసా? అందరూ. ఇది నాదని నేనే అనుకోలేను. ఇది ఎవరిది? ఇది దేవుంది. మేము ఎప్పుడో మొదటి నుంచి మేము ఉన్నవాళ్ళం అండి, 20 సంవత్సరాల నుంచి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారనుకోండి, ఈ వారమే ఎవరైనా కొత్తగా ఒకళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చిన తర్వాత మనమంట కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో వాళ్ళకి క్రమం తెలియక వాళ్ళు ఏదో అన్నారనుకోండి, ఏయ్ నిన్నగాక మనం ఇవాళ వచ్చావు, నువ్వు మేము ఎప్పటి నుంచి ఉన్నాం తెలిసి సంఘం మాది అన్నారనుకోండి, అయ్యో అనుకుని బాధపడిపోయి వెళ్ళిపోక్కర్లే. మొదటి వారం వచ్చిన వాళ్ళు కూడా వాక్యం తెలిస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏయ్ నువ్వు 25 సంవత్సరాల నుంచి ఉన్నావేమో, ఈ సంఘము నాది,
కాదని ఎవరైనా నా దగ్గరకు వచ్చి అన్న ఇతను ఏదో అన్నాడు రెండు అని అన్నారు అనుకోండి, ఏంటి బాబు అంటే ఈ సంఘం నాది అన్నాడు అనుకోండి, నేను ఎవరిని సపోర్ట్ చేయాలి? అతన్నే సపోర్ట్ చేస్తాను. అవును అబ్బాయి సంఘం అయిందే అంటాను. ఎందుకు తెలుసా? ఇది నీది కాదు, నాది కాదు, నీ బాబుది కాదు, నా బాబుది కాదు. మనకెవరైతే బాబో ఆ బాబే ఆయనకు కూడా బాబురా బాబు అంటాడు. స్తోత్రం చెల్లించండి. ఈ దేశం నాది అని ఎవరనొచ్చు? చెప్పండి అమ్మా. ఎవడైనా అనొచ్చు. ఈ దేశంలో ఉన్నాడు ఎవరిదైనా దేశమే. ఎవరో కాదనడానికి వీల్లేదు. వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకోకుండా దాన్ని వినియోగించుకోవడం రాదు చాలామందికి. దేవుని దగ్గర మనకు స్వతంత్రం ఉంది. ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి ప్రవేశించావో, ఎప్పుడైతే దేవుని సంఘములో నాటబడ్డావో, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా తెలుసా? నా మందిర ప్రాంగణములో, నా మందిరములో నేను నీకు పాళ్ళిత్తును అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. క్రీస్తు రక్తములో కడగబడి దేవుని సంఘములో చేర్చబడి దేవుని సమాజములో ఒక సంఘ విశ్వాసిగా పేర్కొనబడినటువంటి నీదే సర్వాధికారము, నీదే, నీ హక్కు ఉంది, నీ మందిరము, నీ ఇక్కడ దేవుడు నిన్ను తన బిడ్డగా ప్రతిష్ఠించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అదే ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న చచ్చిపోయాడు, ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఆస్తిని వాటాలు వేసుకుంటున్నారు. వేసుకున్నప్పుడు ఇది నాది, మొత్తం అంతా నాదే అని పెద్దోడు అన్నాడు అనుకోండి, చిన్నోడు ఊరుకుంటాడా? అయ్యి బాబు ఆంబూతులు అయితే రేపోతాడా? లేదా చిన్నోడు ఇదంతా నాదే అన్నాడు అనుకోండి, పెద్దోడు ఊరుకుంటాడా? కొమ్ములు ములిసేస్తాయి ఇలాగా. ఏరా నీదంటున్నా? నీ బాబుకి ఒకడే కొడుకా? ముగ్గురికి అన్నాడు కదా. ఈ ఆస్తికి ఎంతమంది వారసులు? అంటే మీ నాన్న పొలానికి మాత్రం ముగ్గురు వారసులు. దేవుని మందిరంలో నువ్వెందుకు వారసుడివి, వారసులు రాలివి కావనుకుంటున్నావు నువ్వు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనప్పటికీ కూడా ఒక సేవకుని ప్రత్యక్ష ఆరాధనలో, విన్నర ప్రియులారా, నేను ఆన్లైన్ గురించి మాట్లాడతలేదు, ఆఫ్లైన్ గురించి మాట్లాడుతున్నాను. ఆరాధనలో పాలిపంపులు పొంది దైవజనుని యొక్క హస్త నిక్షేపణ కింద నడిపించబడుతున్న ఏ మందిరములో ఉన్న విశ్వాసికైనా, అందుకే దేవుడు అన్నాడు ఇలాంటి వ్యత్యాసాలు ఏమైనా కలిగి ఉంటావేమో అని చెప్పి, మొదటి వారు కడపటి వారు ఒగుదురు, కడపటి వారు అంటే దేవుడి మందిరములో అందరూ ఈక్వలే, అందరికీ హక్కు ఉంది అని దేవుడు ప్రకటించాడన్నమాట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ సంఘం ఎలాగుండాలి? దేవుడు చెప్తున్నాడు ప్రియులారా, ఒక మాదిరికరమైన సంఘం నాకు కావాలి. తెస్సలోనికలో ఉన్న సంఘ మాదిరిని మీరు అందిపుచ్చుకుంటారా? శ్రమలు కలిగినా, కష్టం కలిగినా, బాధ కలిగినా వాళ్ళు శ్రమలలో కదిలిపోలేదయ్యా, కష్టాలలో కృంగిపోలేదయ్యా. అది విశ్వాసం అంటే, అది సంఘం అంటే, అది సంఘములో ఉన్నటువంటి బిడలంటే. పాకల్లో ఉన్నప్పుడు ఎలాగున్నామో మందిరంలోనికి వచ్చినప్పుడు అలాగే ఉంటాం. ఒకవేళ దేవుని బిడలారు ఇప్పుడు ఈ అనుభవాల్లో ఉన్న, ఇప్పటికి కూడా స్థిరమైన మందిరాలు లేని, సరిగా చేయబడిన మందిరాలు లేని కూడా ఉన్నాయి మనకి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోని బట్టి ప్రభువుని స్తుతించుట నేర్చుకున్నాను అంటాడు భక్తుడు. స్తోత్రం చెప్పండి. కలిగిందని పొంగిపోకు, లేదని కృంగిపోకు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన సంఘములో నేనున్నానని సంతోషించు. స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడు మనలను ఏర్పరచుకున్న దేవుని సంఘములో మనము శ్రమలలో సహితము, హింసలలో సహితము ఓర్పు కలిగి దైవజనుడు అతిశయించున్నట్లుగా, దేవుడు మనలను బట్టి సంతోషించినట్లుగా మన ఆధ్యాత్మిక భక్తి జీవితము కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఫిలోమోను పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం, మొదటి అధ్యాయం ఒకే అధ్యాయం ఉంటుంది, 7వ వచనం చదవండి. పరిశుద్ధుల హృదయములు మీ మూలముగా విశ్రాంతి పొందవలెనని మీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగెను. బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. స్తోత్రం చెప్పండి ప్రియులరా, సహోదరులారా. పరిశుద్ధుల హృదయాలు మీ మూలముగా విశ్రాంతి పొందవలెనని మీ ప్రేమను బట్టి నాకు విశేషముగా ఆనందము ఆదరణ కలిగెను అంటాడు. దైవజనుడికి ఆనందం ఏంటో తెలుసా?
సంతోషం ఏంటో తెలుసా? ఆదరణ ఏంటో తెలుసా? మీ ప్రేమ, దేవుని సంగమా మీరు కనబరిచే ప్రేమ మామూలు ప్రేమ కాదు, మనుషుల ప్రేమ కాదు. రక్షించిన దేవుని ఎడల మీరు కనబరిచే ప్రేమ, కాపరిగా ఉండి నీ ఆత్మలను కాయుచున్న కాపరి ఎడల మీ ప్రేమ. మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి నాకు ఆనందం కలుగుతుంది, నాకు ఆదరణ కలుగుతుంది. సంఘము సేవకుని యొక్క హృదయానికి ఆనందాన్ని, ఆదరణను ఇచ్చే సేవకులుగా, విశ్వాసులుగా ఉన్నప్పుడు ఆ సేవకుడు ఆశీర్వదించే ప్రతి ఆశీర్వాదం, ఆ సేవకుడు దీవించే ప్రతి దీవెన, దైవజనుడు నీకు రక్షణనిచ్చి నీకు ప్రభు శరీరాలు అందిస్తూ నీ నెత్తి మీద చేతు నుంచి ఆశీర్వదిస్తున్న సేవకుడు మీ పైన సంతోషముతో పరిచర్య చేసినప్పుడు దేవుని బిడ్డలారా, అది మీకు ఫలభరితముగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, ప్రియులారా, ఏ దైవజనుడు కూడా మీ ఆత్మలకు లెక్క వప్ప చెప్పవలసిన వాడై ఆత్మలను కాయుచున్నాడు. అతడు దుఃఖముతో చేసిన ఎడల అది మీకు నిష్ప్రయోజనమే అన్నాడు. పరలోకం వెళ్ళిన అతను నా వెనకాల నిలబడాలి. రక్షణ ఇచ్చిన తండ్రిగా నిన్ను తండ్రి చేతికి నేను అప్పగించాలి. దేవుడు నిన్ను దీవించాలనుకున్నాడు. భూమి మీద మళ్ళీ ఇంకో మాట చెప్తానేనండి. భూమి మీద మీరు వర్ధిల్లి ఆశీర్వాదం పొంది మీ పిల్లా పాపలు సుఖ సంతోషాలతో వర్ధిల్లి ఉన్నతంగా మంచి ఇళ్ళు, మంచి గృహాలు, మంచి పెళ్ళిళ్ళు, మంచి ఉద్యోగాలు, మంచిగా మీరు సెటిల్ అవ్వాలని కోరుకునే వాళ్ళలో పైనున్న దేవుడు తర్వాత భూమి మీద ఉన్నటువంటి సేవకుడే. కొంతమంది తల్లిదండ్రులు కూడా కోరుకోరు అలాగా. పిల్లల విషయంలో కొంత పార్షాలిటీ ఉంటుంది. మనస్ఫూర్తిగా కోరుకునేవాడు ఎవరైనా అడిగితే గనక, నీ ఆత్మీయ తండ్రి, నా బిడ్డలు వర్ధిల్లాలి, మీరు ఏదైనా కలిగి ఉండి సాధిస్తే మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఉప్పొంగిపోతాం, మిమ్మల్ని గురించి గర్వపడతాం. చాలా మీటింగుల్లో చెప్తా ఉంటాం, మేము ప్రార్థన చేసాం, మా బిడ్డకి ఇలాగా మంచి ఉద్యోగం వచ్చింది, మా బిడ్డలు ఇలాగా మొన్న మంచి వాహనం కొనుక్కున్నారు, మా బిడ్డలు ఇలాగా మంచి వ్యాపారం పెట్టుకున్నారు, మా బిడ్డ ఒక ఆమె చనిపోవలసింది, మొన్న ప్రార్థన చేయగా సాక్ష్యం చెప్పింది, అద్భుతంగా దేవుడు ఆమెను బ్రతికించుకున్నాడు. దైవజనులు హృదయపూర్వకంగా చేస్తారండి, హృదయపూర్వకంగా కోరుకుంటాడు ఆత్మీయ తండ్రి. ఎందుకంటే మీరెవరో నాకు తెలుసు, నేను ఎక్కడి నుంచో వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతున్న వాడిని కాదు. 25 సంవత్సరాల నుంచి మీ పుట్టు పూర్వత్రాలు, మీరు దేవుళ్ళు పుట్టు పూర్వత్రాలు అంటే దేవునిలో పుట్టినప్పటి నుంచి మీ స్థితిగతులు, మీ తరగతులు, మీ పరిస్థితులు అన్నీ తెలుసు. అందుకని ప్రియులరా, దైవజనుడికి సంతోషం ఏంటని అడిగితే మీరు కనబరిచేటువంటి ప్రేమ, మనం తండ్రికి ఎడల మనం కలిగి ఉన్నటువంటి మాదిరి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మీ ఆత్మకు నా ఆత్మకు కూడా సంతోషాన్ని కలగజేస్తున్నారు, వాళ్ళను సన్మానించండి అయ్యా అంటున్నాడు. ఒక విశ్వాసి, ఒక పరిచారకుడు, ఒక సేవకుడు ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే విశ్వాసులు వాళ్ళ ఆత్మకు శాంతి ఇవ్వాలి, వాళ్ళ వల్ల తండ్రికి కూడా శాంతి కలగాలి, గలిబిలి కాదు. సేవకుడు నిన్ను బట్టి సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి. నీ హృదయం కూడా కలవరపడనివ్వకుండా నీకిచ్చిన ఆత్మీయ సంఘాన్ని బట్టి, సేవకుడును బట్టి నువ్వు ప్రశాంతంగా సుఖంగా నీ జీవితాన్ని భక్తిలో కొనసాగించుకునేటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. అలజడులు, కలవరాలు మన హృదయాల్లోనికి రానియకూడదు విశ్వాస జీవితంలో. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా ప్రియులారా, మనము దేవుని మందిరములో, మళ్ళీ చెప్తున్నాను, దేవునికి మనకు అనుగ్రహించబడినటువంటి దైవ సేవకునికి, సంఘానికి, సంఘ క్రమానికి, ఆత్మకు, వాక్యానికి విధేయులమై ఉండాలి. స్తోత్రం చెప్పండి. విధేయులమై ఉంటే మనకేం బహుమానాలు కలుగుతాయి?
చెబుతాను, రాసుకోండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. స్తోత్రం కలుగును గాక. ఆయన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. తెస్సలోనిక సంఘము హింసలో ఉంది, తెస్సలోనిక సంఘము శ్రమలో ఉంది. ఆ శ్రమలో వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా విధేయుడై ఉన్నాడు. ప్రభు విధేయుడై ఉంటే ఆయన సేవకుణ్ణి, పనోణ్ణి, పాలేర్ని, నేనెంతటోణ్ణి, ఏ సేవకుడైనా ఎంతటోడు. ఎవరి వల్ల నువ్వు సేవకుడు అయ్యా? ఏ వాక్యం పట్టుకుని బోధిస్తున్నావు? నువ్వెంత గొప్పోడు అయినా, నువ్వు దేవుని దగ్గర నీ విధేయతను కోల్పోయి ఈ రోజున వాళ్లే దేవుళ్ళుగా చలామణి అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రవికుమార్ ప్రభు పాదదాసుడు. జీవితకాలం అంతా ఆయన పాదాల దగ్గర అణిగి వణిగి పాద సేవ చేసుకున్నా కానీ ఆయన రుణాన్ని నేను తీర్చలేను. నువ్వెవరివి? పాదదాసురాలివి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణకి, అన్య జనాల్లో నిన్ను పిలిచిన పిలుపుకి, ఆయన నీ పట్ల చూపిన కృపకి నువ్వెంత విధేయుడివై ఉండాలో, ఎంత విధేయత కలిగి ఉండాలో నువ్వు నేర్చుకో. ప్రభువే విధేయుడైతే తండ్రికి, నువ్వు ఆయనకి ఎంత విధేయత కలిగి ఉండాలి. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన విధేయత నేర్చుకొనెను. ఆ విధేయత వలన ఏం కలుగుతుంది అన్నాడు. 5:9 ఒక్కసారి చూడండి. 5వ అధ్యాయం 9వ వచనము ఇప్పుడు చదివిందే. హెబ్రీ 5:9. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ 5:9 అంతేనా? నిత్య రక్షణకు కారకుడాయెను. నిత్య రక్షణకు ఒక విధేయత మనిషిని రక్షిస్తుంది. ప్రియులారా స్తోత్రం చెప్పండి. ఒక విధేయత మనిషికి అనుగ్రహించే ఆశీర్వాదం పేరేంటో తెలుసా? రక్షణ. నిత్య రక్షణకు కారణం విధేయత చూపించడం వల్ల. విధేయత వలన అంగీకరించబడ్డాడు, ఇతరుల రక్షణకు కారకుడయ్యాడు. నువ్వు విధేయత కలిగి ఉంటేనే రక్షణ నిన్ను ఆవరిస్తుంది. ఆత్మీయ రక్షణ కానీ, భౌతిక రక్షణ కానీ, నీ కుటుంబానికి కావలసిన రక్షణ కానీ. యోబు విధేయుడయ్యాడు. తన కొడుకులు ఎక్కడికి వెళ్ళి పాపం చేస్తారని బలులు అర్పించాడు. పిల్లల కారణంగా సాతానుడు వచ్చాడు. కంచె వేసింది, నేను ఇంట్లోకి వెళ్ళలేనన్నాడు. అంటే దేవుడు ఏం చేశాడు? కంచె వేసి యోబు కుటుంబాన్ని రక్షించాడు. ఎందుకు రక్షించావయ్యా ఇతన్ని అంటే, అతను నాకు విధేయుడు. కొడుకునిచ్చే అన్నాడు, కత్తెత్తాడు, బలిపీఠం కట్టాడు. తీరా నరికే పోయేటప్పటికి ఆపి, వద్దు నీ కొడుకుని తీసుకుని నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నాడు. ఎందుకని? నువ్వు ఇచ్చిన కొడుకే నీకు కావాలన్నావు కదా. నేనేమి వెనక్కి తీసుకోవడానికి నేనేమి అనుకోలేదు. నా కొడుకుని ఇచ్చే వద్దు అలాగ అనలేదు కదా. ఇచ్చేస్తానన్నాను, కత్తెత్తాను కదా. ఎందుకు ఆపేశావు? నీ విధేయత చూశానయ్యా. నీ కొడుక్కి రక్షణ ఇస్తున్నాను, మరణం ఇక అతనికి లేదు, తీసుకుని వెళ్ళిపో అన్నాడు. స్తోత్రం చెల్లించాను. ఎక్కడ ఆపదలో, ఎక్కడ కష్టములో, ఎక్కడ ఎవరు పరీక్షించబడినా వాళ్ళకి ఆశీర్వాదం దొరికింది, జీవం దొరికింది, ప్రాణం దొరికిందంటే కారణం వాళ్ళ విధేయత వలన మాత్రమే. విధేయత రక్షిస్తుంది ప్రియులారా. స్తోత్రం చెప్పండి. అపోస్తులుల కార్యగ్రంథము 5వ అధ్యాయము 32వ వచనము. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మయు. ఎవరికి అనుగ్రహించబడిన ఆత్మ? అద్దండి లెక్క. స్తోత్రం. ఎవరికి అనుగ్రహించబడిన ఆత్మ?
ఈ రోజున పెద్ద పెద్ద పాస్టర్లు కూడా పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలీదు. ఇప్పుడే కాదు, బైబిల్లో కూడా పౌలు గారు వెళ్ళినప్పుడు అన్నాడు, అబ్బాయి మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అన్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటో మాకు తెలియదు అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మీకు తెలుసా అంటే, పరిశుద్ధాత్ముడు ఉండడం ఏంటి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి కూడా మాకు తెలియదు అంటున్నారు. అంటే పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియని సేవకులు ఉన్నారు, మారు మనసు అంటే తెలియని సేవకులు ఉన్నారు. ఇప్పుడే కాదు, ఆనాడేమన్నారు, యేసు ప్రభువు నికోదేము దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నువ్వు నూతన జన్మ పొందావా అంటే, నూతన జన్మ అంటే ఏంటి అన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. పరిశుద్ధాత్ముడు ఎందుకు వాళ్ళ మీదకి రాలేదు? పరిశుద్ధాత్మ అభిషేకము లేదు గనక, వాళ్ళకి పరిశుద్ధాత్మ వరములు లేవు గనక, అన్య భాషలతో స్తుతించలేరు గనక, పరిశుద్ధాత్మ ఆరాధన చేయలేరు గనక వాళ్ళు ఏం చేస్తారని అడిగితే, వాళ్ళ బోధ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళను కూడా పరిశుద్ధాత్మ లేని వారినిగానే నడిపిస్తారు. ఇదేంటండి, రవికుమార్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఆత్మారాధన చేస్తుంటే చాలా మందికి పరిశుద్ధాత్మ వస్తుంది, అయ్యో దేవుని ఆత్మ చేత నింపబడుతున్నారు, అన్ని భాషలు మాట్లాడుతున్నారు, నేను కూడా నాకు తెలియకుండా ఆత్మ వచ్చేసింది, ఈయన అసలు ఆత్మే లేదు అంటున్నాడు, ఈయన అసలు ఆత్మ గురించే మాట్లాడు ఎందుకని అడిగితే, అతనికి ఆత్మ లేదు, ఆత్మ లేనివాడు ఆత్మను ఇవ్వలేడు. ఎందుకు ఆత్మ లేదు అని అడిగితే, అతడు ఎక్కడో దేవునికి విధేయుడు కాలేదు. మళ్ళీ చెప్తున్నాను, అతనే కాదు, నువ్వైనా నేనైనా ఎవరైనా కానీ పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి అని అంటే దేవునికి మనము విధేయత చూపించాలి. అవిధేయుల మీదకి ఆత్మను పంపడాయన. ఒక విధేయత నీకు రక్షిస్తుంది, ఒక విధేయత నీకు ఆత్మాభిషేకాన్ని ఇవ్వగలుగుతుంది. ఇంకొకటి చూపెడతాను, పేతురు మొదటి పత్రిక, దేవుని బిడ్డలారా 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. స్తోత్రం చెప్పండి. ఒక దీనులుగా నిన్ను నువ్వు సమర్పించుకోగలిగితే, ఒక విధేయుడిగా నువ్వు సమర్పించుకోగలిగితే, ఒక దీనునిగా నిన్ను నువ్వు అర్పించుకోగలిగితే, దేవుడు ప్రియులరా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళతాడు. ఇది రవికుమార్ వాక్యం కాదు, దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏమంటదండి? తనను తాను తగ్గించుకునివాడు, తనను తాను హెచ్చించుకునివాడు. జీవితంలో ఎదగాలనుకుంటే, ఉన్నతంగా బ్రతకాలనుకుంటే, నీ జీవితంలో కావాల్సిందేంటో తెలుసా? తగుమాత్రపు విధేయత కలిగినటువంటి తగ్గింపు జీవితంలోనికి రా. విధేయుడవు కా. ఓ చెంప మీద కొట్టారా అంటే బైబిల్ చెప్పిన సమాధానాలు చెప్తున్నాను. ఏమన్నాడు దేవుడు? ఇంకో చెంప చూపించా అంటాడు. మనకాడు ఇంకో చెంప చూపించే లోపల దవడపళ్ళు మన చేతిలోకి వచ్చేస్తాయి. విధేయుడవు కా, తగ్గించుకో. నువ్వు తగ్గించబడుతున్నావు అని అంటే కనుక ఎదట వాళ్లకు ప్రమాదానం. పక్కనోడికి నీకు గొడవ అయింది, ఏంటే అన్నది, నువ్వేంటే అని వెళ్ళిపోయావనుకో, వీళ్ళిద్దరిని బట్టి చెప్పేవచ్చు మనం. అలా కాకుండా వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు, వీళ్ళిద్దరు గొడవలు పడిపోతారు, వీళ్ళిద్దరు ఏదో కక్షలు పెట్టుకుంటారు, ఎప్పుడు అదును చూసి ఆవిడ పొడిచేస్తుంది లేదా ఏదో అవుతుంది అనుకోవచ్చు. అలా కాకుండా పక్కింటి ఆవిడ విశ్వాసం తెగ తిట్టేస్తుంది, ఈవిడేం మాట్లాడతలేదు, ఇంకా తిట్టేస్తుంది, ఏం మాట్లాడతలేదు, ఇంకా తిట్టేస్తుంది, ఏం మాట్లాడతలేదు. నిజంగా ఆవిడ కూడా కొంచెం ప్రార్థనతో వచ్చింది అయితే గుండెల్లో దడదల్లాడిపోద్ది, చూసేవాళ్ళకి కూడా దడదల్లాడిపోద్ది. ఎందుకో తెలుసా? ఒరే బాబు, ఆవిడ అంత తిడుతున్నా ఈవిడ మాట్లాడతా లేదంటే డేంజర్ ముంచుకొస్తుంది. ఎందుకో తెలుసా? ఈవిడ నోరిప్పితే దేవుడు కలగజేసుకోడు, ఈవిడ నోరు మూసిందంటే దేవుడు నోరిప్పుతాడు. ఈవిడ తగ్గించుకుందంటే దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు. రోయ్, దేవునికి అవకాశం ఇవ్వండి ప్రియులరా. దేవుడు మిమ్మల్ని దీవించనివ్వండి ప్రియులరా. దేవుడు మిమ్మల్ని హెచ్చించనివ్వండి ప్రియులరా. ఎందుకంటే ఆయనకి తాడేపల్లిగూడెం మండలంలో ఇమ్మానుయేల్ ఇంటి బిడ్డలంటే ఎవరో 25 సంవత్సరాలుగా నిరూపిస్తూ ఉన్నాడు. ఇంకా మన బిడ్డలందరూ కూడా ఉన్నతంగా వర్ధిల్లాలి. అందుకు ఆయనకు అవకాశం ఇవ్వండి, మీరు నోరు తెరవకండి. ఆయనకు అవకాశం ఇవ్వండి, మీరు విధేయులు కండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు విధేయులు కండి. విధేయతనంటే గనక దేవుని సన్నిధిలో నమ్మకత్వము కలిగి ఉండండి.
ఆమేన్ చెప్పండి. నమ్మకమైన వానికి చెప్పండి, నమ్మిన దేవునికి, రక్షణ ఇచ్చిన సంఘానికి, సేవకునికి, దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకు నమ్మకమైన విశ్వాసిగా నన్నుంచు ప్రభువా, నమ్మకమైన బిడగా నన్నుంచు ప్రభువా, నమ్మకమైన పరిచారకునిగా నన్నుంచు నాయనా, నమ్మకమైన సేవకునిగా నన్నుంచు నాయనా. నీ నమ్మకత్వం మనిషి దగ్గర కాదు, నువ్వు చేస్తున్న నమ్మకత్వం ఎవరి దగ్గర? ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆ నమ్మకత్వాన్ని దేవుడు మర్చిపోతాడా? విధేయతకు 3 ఆశీర్వాదాలు చూపించాను చెప్పండి. 1 రక్షణ, 2 ఆత్మ, 3 ఆశీర్వాదం. ఈ విధేయత అయిన వాళ్ళని కూడా, విధేయులై లోబడిన వారికి కూడా 3 దీవెనలు చెప్తాను. చూడండి త్వరగా. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. విధేయత కలిగి ఉండాలని దేవుడు ఇచ్చినటువంటి మాట. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలెనని ఈ సంగతులు మీకు రాయుచున్నాను. మహాశయుడు ఎంత గొప్ప అద్భుతమైన మాటలు రాస్తున్నాడు ప్రియులరా. నేను వచ్చినప్పుడు మీలో ఎవరిని బట్టి నేను సంతోషం పొందదగినదో వారి వలన నాకు దుఃఖం కలగకుండా వలెనని ఈ సంగతులు రాస్తున్నాను. అంటే ఏంటో తెలుసా? మీ వలన నేను సంతోషం పొందాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ వలన నేను ఆనందించాలని, గర్వపడాలని, అతిశయపడాలని పొందుకుంటున్నాను. కానీ వాళ్ళ వల్ల నాకు దుఃఖం కలుగుతాదేమో అని అలా కలిగించకండని ముందుగానే ఈ పత్రిక మీకు రాస్తున్నాను. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేనని మీ అందరి యందు నమ్మిక కలిగి ఈలాగు రాస్తున్నాను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లించాను. పౌలు గారు సంఘాన్ని ఏం చేశాడు? ఆయన నమ్మాడు. దైవజనుడు మిమ్మలను నమ్ముతున్నాడు. ఏ విషయంలో నమ్ముతున్నాడు? ఏ విషయంలో ఆయన నమ్మక? మిమ్మలను బట్టి సంతోషించవలెనని అనుకుంటున్నానే గాని మీరు నాకు దుఃఖం కలిగించేవారుగా ఉండకూడదని మిమ్మలను బట్టి నేను సంతోషించి నమ్మి ఇలాగూ మీకు రాస్తున్నాను అన్నాడు. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 4వ వచనం. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. స్తోత్రం. మీరు చేస్తున్నారని, ఇక ముందు చేయగలరని మిమ్మల్ని నమ్ముతున్నా. అంతేనా? ఒరే, నిన్ను చదివించానురా కొడుకా, నిన్ను నమ్ముతున్నానురా, నువ్వు మమ్మల్ని బాగా చూసుకుని ముద్దెడతావని. అంతేనా? నమ్మకం అంతే. దేవుడు నమ్మాడు. అమ్మా, నేను ప్రాణం పెట్టి రక్షించుకున్నాను, నా కొరకు బ్రతుకుతారని నమ్ముతున్నానమ్మా. మరి సేవకుడు విశ్వాసులను, పరిచారకులను, పెద్దలను ఎలా నమ్ముతున్నారో? మీరు ఇంతవరకు చేశారు, ఇకను చెయ్యగలరని నేను నమ్మకం. నమ్మకం 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 అమ్మలాంటిది. నమ్మకత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత మనం జీవితంలో ఏమి సాధించలేము. తెలుసా? ఈ లోకంలో బయటికి వెళ్ళిన తర్వాత డబ్బుండక్కర్లేదండి. మళ్ళీ చెప్తున్నాను నేనండి. అన్న, కొంతమంది దగ్గరికి అప్పు కొరకు తిరుగుతున్నామన్నా, ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఇస్తలేదన్నా, ఎంత ప్రయత్నం చేసినా ఇస్తలేదన్నా, మా ఆస్తిని పెడతామన్నా ఇస్తలేదన్నా. నీ ఆస్తి పెట్టుకుని వడ్డీ వ్యాపారం చేసేవాడు ఆడికి మంచి కస్టమర్ దొరికాడు అనుకుని ఇవ్వాలి, కానీ ఎందుకు ఇస్తలేదు? ఎందుకు ఇస్తలేదు? ఆడ ఆస్తి పెట్టుకున్నా కానీ ఆడి దగ్గర నుంచి మీరు తీసుకోవడం మీ వల్ల కాదని అన్నారంట అందరూ. నమ్మకత్వము కలిగి ఉండండి. ఆఖరి రిఫరెన్స్ ఫిలోమోను పత్రిక 21 చదివాం కదా. ఏంటది? చదవండి ఒకసారి. ఫిలోమోను పత్రిక 21వ అధ్యాయం వచనం. నేను చెప్పిన దానికంటే నీవెక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయుచున్నాను. స్తోత్ర. హల్లెలూయా. నేను నిన్ను నమ్మాను. దేవుడు మనల్ని నమ్మాడు. సేవకుడు సంఘాన్ని నమ్మాడు. దేవుని బిడ్డలారా, ఎలా నమ్మాడు తెలుసా? ఎలా నమ్మాడు? నేను చెప్పిన దానికంటే నువ్వెక్కువగా చేతువని.
మన జీవితాల్లో కూడా ప్రభు నమ్మకాన్ని వమ్ము చేయని వారిగా, దేవునికి విధేయులుగా. నెంబర్ 2, నమ్మకస్తులుగా. చెప్పండి ఏంటది? ఒకటే ఆరాధన ఈరోజు. ప్రభువా, నన్ను నీకు విధేయునిగా చేయి, నన్ను నీకు నమ్మకస్తునిగా చేయి. నా జీవితకాలం అంతా నీ మందిరంలో, నీ ఎదుటగా నాయన నాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు, సంఘానికి, దేవునికి నన్ను విధేయునిగా చేయి. నన్ను నమ్మకమైన దానినిగా, నమ్మకమైన కుటుంబంగా నన్ను చేయి ప్రభువా. ఈ ఆరాధన నువ్వు చేయి. ఈ రోజు నుంచి నా ప్రభు ఆయన ఇచ్చిన మాట చొప్పున రక్షణ 2, ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు.